Hi friends, good evening to everyone. Welcome to Smart Stop Loss Trading Channel. Welcome to the session of pre-market order block and liquidity analysis of day 5th September. అంటే రేపటి మార్కెట్ కోసం మార్కెట్లో మనకి ఎటువంటి టైప్ ఆఫ్ ఆర్డర్ బ్లాక్స్ అండ్ లిక్విడిటీ ఏరియాస్ ఉన్నాయో ముందుగానే మార్కెట్లో మనం ఇప్పుడు డిస్కస్ చేసుకోబోతున్నమాట. ఓకే, సో ప్లీజ్ వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు ఎటువంటి పాయింట్ ఆఫ్ టైంలోనే నచ్చినట్టు అయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నేను మీకు మార్కెట్లో చెప్పాను కదా, ఇది మార్కెట్ మన 15 minutes టైం ఫ్రేమ్ ప్రకారం మార్కెట్లో ఇక్కడ ఆర్డర్ బ్లాక్ అనేది ఉన్నదని చెప్పేసి. సో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మార్కెట్ ఇంత పెద్ద గ్యాప్ డౌన్ అవుతుంది అని చెప్పేసి. గ్యాప్ లైక్ ఏంటంటే ఫ్లాట్గా ఎక్కడ వస్తుంది, అయితే గ్యాప్ డౌన్ ఇక్కడ ఓపెన్ అవుతుంది అనుకున్నాను, కానీ ఎంత సరాసరి ఎంత పెద్ద గ్యాప్ డౌన్ అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎర్లీ మార్నింగ్ చూడగానే నేను కొద్దిగా షాక్ అయ్యానమాట. షాక్ అంటే ఏం లేదు, గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ మన చేతుల్లో ఉండవు. సో అది సమ్టైమ్స్ ఇలాగే అవుతుంటారన్నమాట. అయితే రెడీ అయ్యాను, చాలా ఫాస్ట్గా రెడీ అయ్యామన్నమాట ఎంట్రీ కోసం. సో బికాజ్ ఎందుకంటే ఇక్కడ ఆర్డర్ బ్లాక్ ఏరియా దగ్గర టచ్ అవుతుంది అనమాట. సో ఆర్డర్ బ్లాక్ ఏరియా దగ్గర టచ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మనం చూసుకుంటే మనకు 1 minute టైం ఫ్రేమ్లో కూడా ఇక్కడ ఆర్డర్ బ్లాక్ ఉందని చెప్పేసి నిన్న ప్రీ మార్కెట్లో మీకు చెప్పడం జరిగింది. లైక్ ఇక్కడ చూసుకుంటే పుల్ బ్యాక్ ఇండ్యూస్మెంట్ బ్రేక్అవుట్ స్ట్రక్చర్. సో ఇది మనకు ఆర్డర్ బ్లాక్ మాట. ఎగ్జాక్ట్గా మార్నింగ్ ఏమైందంటే మార్కెట్ అనేది ఈ ఏరియా దగ్గర ఓపెన్ అయ్యి ఈ స్టాప్ లాస్ అనేది హిట్ చేస్తుంది. సో మనకి ఇక్కడ ఛాన్స్ లేదు, ఎంట్రీ అవ్వడానికి ఛాన్స్ లేదు కూడా మనకి ఇక్కడ. లైక్ ఇది మార్నింగ్ ఇది కొట్టేసింది ఫస్ట్ క్యాండిల్లోనే. సో నో ఛాన్స్, ఈ ఆర్డర్ బ్లాక్ ఫెయిల్ అనమాట 1 minute టైం ఫ్రేమ్. సో ఇంక దీని ఛాన్స్ లేదు. ఇంకా ఓవరాల్గా చూసుకుంటే 15 minutes టైం ఫ్రేమ్ ప్రకారం ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ చూసుకోవడం. అది కూడా మీకు ఇంకో పాయింట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ విక్ దగ్గర మనం ఇక్కడ మార్కెట్ ఇక్కడ వరకు వస్తే ఈ విక్ కూడా మన స్టాప్ లాస్ అవ్వచ్చు, ఈ విక్ కూడా ఇంబ్యాలెన్స్ ఉందని. సో ఈ పాయింట్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఎగ్జాక్ట్గా ఈ విక్ దగ్గర వచ్చినప్పుడే నేను ఎంట్రీ ఇవ్వడం జరిగింది. సో చూసుకుంటే 40 points అలాగా ఉన్నదన్నమాట స్టాప్ లాస్. అట్ ద సేమ్ టైం మీకు ఇంకో పాయింట్ కూడా స్ట్రెస్ చేశాను నిన్న. లైక్ ఏంటంటే రేపు మార్కెట్ చాలా రోజుల నుంచి కన్సల్టేషన్ జోన్లో ఉంటుంది. ఒకవేళ బై చేసినా సరే ఎక్కువగా పాయింట్స్ అనేది రావట్లేదు, పెద్ద టార్గెట్స్ అనేది రావట్లేదు. మార్కెట్ చాలా కన్సల్టేటెడ్గా ఉండడం వల్ల ఆప్షన్ బైర్స్ని కిల్ చేసేస్తుంది అనమాట. సో అందులో ఈరోజు వెడ్నెస్డే. ఓకే, మనం ఆప్షన్ బయింగ్ చేస్తే ఇంకా టోటల్గా డీకే అనేది అయిపోతుంటుంది. సో దాన్ని అంటే సమ్ టైమ్స్ ఏంటంటే ప్రతిసారి ఆప్షన్ బయింగ్ కాకుండా అప్పుడప్పుడు డిఫరెంట్ టైప్ ఆఫ్ గేమ్స్ ప్లే చేస్తూ ఉంటారన్నమాట. సో మీకు అందుకే నిన్న పుట్ స్ప్రెడ్ కూడా ఎలాగేస్తారు ఏంటి అనేది కూడా పాయింట్ చెప్పాను. ఇక్కడ వచ్చిన తర్వాత పుట్ స్ప్రెడ్ ఎలాగ వేసుకుని లైక్ ఏంటంటే వేసుకొని లైక్ ఒకవేళ సెల్ చేసుకున్నాం అనుకో, ఆప్షన్ సెల్ చేసాం అనుకోండి, అదే డైరెక్షనల్ సెల్. ఇది డైరెక్షన్ బేస్డ్ సెల్, లైక్ స్ట్రాంగిల్స్ లా కాదు, డైరెక్షన్ బేస్డ్ సెల్. మార్కెట్ పైకి వెళ్తే మనకు మనీ వస్తుంది, అట్ ద సేమ్ టైం మార్కెట్ పైకి వెళ్తూ కన్సాలిడేటెడ్ అయినా సరే మన మనీ కనిపిస్తుంది దాకా. అదే ఆప్షన్ బయింగ్ అనుకోండి, డైరెక్ట్ పైకి వెళ్ళాలి, లైక్ మూమెంట్ ఉండాలన్నమాట మార్కెట్లో. లేదంటే కన్సాలిడేటెడ్ అయ్యింది అనుకోండి, అది పెద్దగా లైక్ మనీ మేక్ అవ్వదు అనమాట మనకి. ఓకే, సో అందుకే ఏంటంటే దాన్ని అవాయిడ్ చేయడం కోసం లైక్ ఏంటంటే కన్సాలిడేట్ అవుతుంది కదా, అందుకే పుట్ స్ప్రెడ్ గురించి చెప్పాను. సో ఈ ఎగ్జాక్ట్గా ఈరోజు నేను కూడా అదే పని చేశాను. ఇక్కడికి వచ్చిన తర్వాత బుల్ పుట్ స్ప్రెడ్ వేసాను అనమాట. బుల్ పుట్ స్ప్రెడ్ ఈస్ నథింగ్ బట్ పుట్ని సెల్ చేస్తాం. అదేవిధంగా దూరంగా వెళ్ళి ఇంకో పుట్ని బై చేయడం వల్ల మనకి హెడ్జింగ్ జరుగుతుంది. హెడ్జింగ్ జరగడం అంటే జస్ట్ ఏంటంటే క్యాపిటల్ని తగ్గిస్తుంది అనమాట. లైక్ ఇప్పుడు మనకి తక్కువలో క్యాపిటల్లోనే మనం సెల్లింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట మనం. సో అందుకే ఈరోజు నేను అదే జస్ట్ అది చూపించడానికే మీకు చూపిస్తున్నాను తప్ప ప్రాఫిట్స్ని చూపించాలని ఇంటెన్షన్ అదేం కాదు. జస్ట్ పుట్ కాల్ స్ప్రెడ్ ఉపయోగించి ఈ చిన్న మూవే బట్ స్టిల్ ఓవరాల్గా మన డీకి అంతా ఎలా లైక్ దాన్ని తిన్నాము అనేది జస్ట్ చూపించడానికి తప్ప ఇక నా వేరే ఇంటెన్షన్ ఏం లేదు, నాకు ఇంట్రెస్ట్ కూడా లేదు కూడాను. సో లైక్ ఏంటంటే నా పూర్తి లైక్ మీకు ఎడ్యుకేషనల్ పర్పస్ కానీ టీచ్ చేయడం తప్ప ప్రాఫిట్స్ లాసెస్ అనేది నాకు ఇంట్రెస్ట్ కూడా లేదు. సో అది ఒక్కొక్కరికి ఒకళ్ళ థీమ్ ప్లే చేస్తుంటుంది. కొందరు ఎంత సబ్జెక్ట్ ఉన్నా సరే కొందరికి అవ్వదు, కొందరికి లైక్ ఏంటంటే ఈజీగా మనీ సంపాదిస్తుంటారు. సో అది బేస్డ్ ఆన్ పర్సన్స్ యొక్క లైక్ క్యాపబిలిటీ అండ్ దర్ సైకాలజీ అనమాట. సో అది జస్ట్ ఏంటంటే పుట్ కాల్ స్ప్రెడ్ ఎలా చేశాను ఏంటనేది చూడండి. ఇక్కడ ఎర్లీ మార్నింగ్ ఆ ఏరియా దగ్గరికి వచ్చినప్పుడు 139 అలాగో ఎట్ ద మనీ ఉన్నది అనుకుంటాను. ఆ టైంలో ఎట్ ద మనీ ప్రీమియం 139 ఎంతో ఉన్నట్టుంది, దాన్ని సెల్ చేశాను. అదేవిధంగా దానికి ఆపోజిట్గా ఒకటి లైక్ ఆపోజిట్ కాదు, పుట్నే ఇంకోటి బై చేశాను అనమాట. 50,500ని బై చేశాను. సో ఈ విధంగా హెడ్ చేయడం వల్ల మనకి మార్కెట్ సో అయిపోయింది. అది చూపించడం వరకు అనమాట, జస్ట్ అది చెప్పడం వరకే, అది నా ఇంటెన్షన్ అది కాదు. ఓకే, సో అది అయిపోయిన తర్వాత సో మార్కెట్ ఈ కన్సాలిడేటెడ్లో ఉన్నా సరే ఓవరాల్ మొత్తం ప్రీమియం డీకే నేను తిన్నాను అనమాట. ఓకే, సో ఆ విధంగా మార్కెట్ ర్యాలీ అవ్వకపోయినా మనకి వ్యూ కరెక్ట్ అవ్వడం వల్ల సో మనీ గ్రాబ్ అయిందన్నమాట. సో ఆ విధంగా ఏంటంటే సిచ్యువేషన్స్ తగ్గట్టు కూడా మనం ఎప్పటికప్పుడు మారుతూ ఉండు. స్ట్రాటజీ కాదు, లైక్ ఏంటంటే అప్లికేషన్ ఆఫ్ ద థీమ్ మార్చుతూ ఉండాలన్నమాట మనం. ఓకే, ప్రతిసారి ఆప్షన్ బయింగ్లో విన్ అవును, అలాగే ప్రతిసారి సెల్లింగ్లో విన్ అవును. సిచ్యువేషన్ తగ్గట్టు అప్పుడు అటు ఇటు మారుస్తూ ఉండాలన్నమాట. ఓకే, సో ఆ విధంగా మీకు చెప్పాను కదా. సో అదే నేను ఇంప్లిమెంట్ చేశాను, అదే ఈరోజు ఇంప్లిమెంట్ చేశాను. సో ఓకే, అంటే ఒకటి ఆప్షన్ బయింగ్ చేసిన ఇక్కడ లైక్ ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ ఎంట్రీ అయ్యారు. ఇక్కడ ఎంట్రీ అయ్యి
టార్గెట్స్ని డిఫరెన్షియేట్ చేసుకుంటారు. ఫస్ట్ టార్గెట్ ఇక్కడ ఉన్నది, ఇక్కడ మా మార్కెట్లో చాలా సపోర్ట్ ఉన్నది, ఇక్కడ ఎగ్జిట్ అయితే వెల్ అండ్ గుడ్, మంచి మనీ మేక్ అవుతుంది. లేదు ఇక్కడ ఎగ్జిట్ అవ్వలేదు అనుకోండి, ఇది డీక్ అయిపోతుంది అన్నమాట ఇదంతా. ఇంకా అంటే లైక్ ఓవరాల్ టార్గెట్ చూసుకుంటే నాదైతే ఇదే. ఓకే, ఓవరాల్ టార్గెట్ చూసుకుంటే ఈ హై వరకు ఉంటుంది అనమాట. బట్ స్టిల్ టార్గెట్స్ డెఫినెట్ ఇది ఫస్ట్ టార్గెట్ అని, నెక్స్ట్ సెకండ్ టార్గెట్ అని, అదేవిధంగా 1 minute టైం ఫ్రేమ్ ప్రకారం చూసుకుంటే ఫస్ట్ టార్గెట్ లైక్ ఇక్కడ ఎంట్రీ అయ్యాం కదా, ఇదే ఫస్ట్ టార్గెట్. ఏ విధంగా చూసుకున్నా ఫస్ట్ టార్గెట్ ఇదే. ఇక్కడ ఎగ్జిట్ అయితే మంచిగా మనీ మేక్ అవుతుంది, లేదంటే కన్సల్టేషన్లో నో లాస్ నో ప్రాఫిట్ అయిపోతుంది, ఇంకేం లేదంటే ఈరోజు వెడ్నెస్డే కదా. సో అది మాట సెల్లింగ్కి బయ్యింగ్కి ఉన్న తేడా అది మాట. ఓకే, సో అది అంటే టోటల్గా ఇప్పుడు నేను సెల్లింగ్ చేసేస్తానంటే లేదు, నేను సిచ్యువేషన్ తగ్గట్టు ఇష్టం వచ్చింది తీసుకుంటాను అనమాట, సిచ్యువేషన్ తగ్గట్టు. ఓకే, సో అది నెక్స్ట్. సో అది మాట ఈ నిన్న లైక్ ఈ రోజు ఎంట్రీ ఎక్కడ ఉన్నది ఏంటో కూడా పాయింట్ అదే, ఇంకేం లేదు కూడా. ఓకే, రేపటి మార్కెట్ కోసం చూసుకుందాం. రేపటి మార్కెట్ కోసం చూసుకుంటే రేపు అయినా సరే నా వ్యూ అంతా బుల్లిష్ సైడే ఉన్నది. లైక్ ఇప్పుడు చూసుకుంటే ఇది ఉంది చూడండి, ఇది నాకు చాలా ఇంపార్టెంట్ స్టాప్ లాస్. లైక్ ఇది ఉంది చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది బ్రేక్ అవ్వనంత వరకు నేను బేరిష్ అయితే టర్న్ అవ్వను. సో ఓకే, బేరిష్ టర్న్ అవ్వను అంటున్నారు. సో సినారియోస్ మాట్లాడుకుందాం. ఇప్పుడు మార్కెట్ అనేది గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకుందాం. గ్యాప్ అప్ ఇక్కడ ఎక్కడైనా ఓపెన్ అయిందా, గ్యాప్ అప్ ఓపెన్ అయితే నాకు ఇది నా స్టాప్ లాస్. అంటే ఇది ఆర్డర్ బ్లాక్ 1 minute టైం ఫ్రేమ్ ప్రకారం. ఇప్పుడు ఇక్కడ గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకుందాం. గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మార్కెట్ ఇలా డౌన్ సైడ్ ఇలా ర్యాలీ అవుతుంది అనుకుందాం. ఓకే, డౌన్ సైడ్ ర్యాలీ అవుతుంటే 1 minute టైం ఫ్రేమ్ ప్రకారం ఇది ఆర్డర్ బ్లాక్ అవుతుంది అన్నమాట. ఇదిగోండి, ఇక్కడ ఇంబ్యాలెన్స్ కూడా ఉన్నది. సో ఇది ఇలా స్టాప్ లాస్ ఇచ్చేయచ్చు మనం ఆప్షన్ బయింగ్ అయితే. ఓకే, ఆప్షన్ బయింగ్ అయితే ఇలా దీనికి లైక్ స్టాప్ లాస్ ఇచ్చేయచ్చు. లేదు ఏమవుతుందంటే కొన్నిసార్లు కాదు, ఈ ఛాన్స్ కూడా ఉంటుంది. ఒకవేళ మార్కెట్ అనేది గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఇది ఏమవుతుంది, ఇది ఒక ఈరోజు అంతా ఇది ఒక సపోర్ట్ రెసిస్టెన్స్లో బిహేవ్ చేస్తుంది కదా, అదేవిధంగా ఇప్పుడు గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి, ఇది సపోర్ట్ అవుతుంది, అట్ ద సేమ్ టైం ఇది ఆర్డర్ ఫ్లో కూడా అవుతుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు గ్యాప్ అప్ అయితే ఇది ఆర్డర్ ఫ్లో కూడా అవుతుంది. సో మార్కెట్ దీన్ని రీటెస్ట్ చేసి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయితే మళ్ళీ మనం బుల్లిష్ సైడ్ ఎంట్రీస్ ప్లాన్ చేయొచ్చు అనమాట. చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయితే మనం మళ్ళీ బుల్లిష్ సైడ్ ఎంట్రీస్ ప్లాన్ చేయొచ్చు అనమాట. ఓకే, సో ఆ విధంగా లైక్ ఇక్కడ ఐదర్ ఆర్డర్ బ్లాక్ అయినా ఆర్డర్ ఫ్లో దగ్గర అయినా మనం బుల్లిష్ ఎంట్రీస్ ప్లాన్ చేయొచ్చు. ఆర్డర్ బ్లాక్ అనుకోండి, క్లియర్ వ్యూ ఉన్నది, లైక్ అక్కడే ఉండడం లేదు. కొన్నిసార్లు ఈ గ్యాప్ దగ్గర నుంచి కూడా మార్కెట్ అనేది గ్యాప్ దగ్గర నుంచి కూడా రివర్స్ అయిపోవచ్చు. 1 minute ఆర్డర్ బ్లాక్కి రావాలని రూల్ లేదు ఇక్కడ నుంచి. కాకపోతే ఇది పెద్ద స్టాప్ లాస్ అయిపోతుంది. ఇది పెద్ద స్టాప్ లాస్ అయిపోతే మనం ఏంటంటే అంత ఇవ్వడం, చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కోసం చూసుకుంటారు అనమాట. చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయితే ఆటోమేటిక్గా అప్ సైడ్ లైక్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వస్తే మళ్ళీ బుల్లిష్ సైడ్ తీసుకుంటారు. సో మళ్ళీ మార్కెట్ ఈ ఏరియాకి వచ్చి దీన్ని టెస్ట్ చేసినప్పుడు ఇక్కడ ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ ప్లాన్ చేస్తారు. లేదా మార్కెట్ అనేది లైక్ ఫ్లో వెళ్తుంటుంది కదా, ఈ ఫ్లోలో ఇండ్యూస్మెంట్ అయ్యి బ్రేక్అవుట్ స్ట్రక్చర్ అయ్యి లైక్ మళ్ళీ మార్కెట్ అనేది ఇక్కడ మళ్ళీ ఆర్డర్ బ్లాక్ దగ్గరికి వస్తే ఎంట్రీ తీసుకుంటారు. లేదా సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ప్రకారం ఏది వచ్చినా సరే ఎంట్రీ అనేది ప్లాన్ చేస్తారు అనమాట. ఓకే, ఆ విధంగా గ్యాప్ అప్ సినారియో ఉంటుందని అనుకుంటున్నాను. ఓకే, లైక్ ఫ్లాట్గా ఓపెన్ అయింది అనుకుందాం. ఫ్లాట్గా ఓపెన్ అయితే మాత్రం ఇది ఆర్డర్ బ్లాక్ అవ్వదే. ఫ్లాట్గా ఓపెన్ అయితే ఇది ఆర్డర్ బ్లాక్ అవ్వదు. ఓకే, ఫ్లాట్గా ఓపెన్ అయితే మాత్రం ఇది ఆర్డర్ బ్లాక్ అవ్వదు. ఎందుకు ఇక్కడ బుల్లిష్ ఎన్గల్ఫింగ్ మిటిగేట్ చేస్తుంది. చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కూడా అయ్యింది. బట్ స్టిల్ ఎస్ ఇక్కడ ఒక ఆర్డర్ బ్లాక్ ఉన్నది. మార్కెట్ దాన్ని ట్యాప్ చేసిందా అంటే ఎస్ ట్యాప్ కూడా చేసింది. బట్ స్టిల్ ఇది బ్రేక్ అయిపోతే బాగుంటుంది అన్నమాట. ఓకే, ఇది బ్రేక్ అయిపోయింది అనుకోండి, అప్పుడు ఇంకా కన్ఫర్మేషన్ బాగుంటుంది మనకి. ఎంట్రీ అప్పుడే తీసేసుకోకండి. లైక్ బ్రేక్ అవుతుంది కదా, బ్రేక్ అయ్యి రిట్రేస్మెంట్ వచ్చినప్పుడు అక్కడ ప్లాన్ చేయండి. లేదు ఇదేమి కాదు, ఇవి కూడా ఫెయిల్ అయిపోయింది అనుకుందా, ఇవి కూడా ఫెయిల్ అయిపోతాయి అనుకుంటే, సో ఓవరాల్గా చూసుకుంటే మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంట్రీ ప్లాన్ చేయరు. బికాజ్ ఇది మళ్ళీ ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ అవుతుంది. బికాజ్ ఆల్రెడీ ఈ రోజు ఇక్కడ ట్యాప్ చేసింది. సో సెకండ్ టైం మార్కెట్ వచ్చి దీన్ని టచ్ చేసినప్పుడు ఇది ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ కాదు, జస్ట్ ఏదో ఒక డిమాండ్ జోన్లో సపోర్ట్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం మార్కెట్కి ఒకవేళ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయితేనే మనం ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేస్తాం తప్ప, లేదంటే ఆ ఎంట్రీ అనేది ప్లాన్ చేయం. బట్ స్టిల్ డిమాండ్ జోన్ అది. ఓకే, బట్ ఎంట్రీ అయితే డైరెక్ట్ తీసుకోవాలి. ఈరోజు చూడండి, ఈరోజు డైరెక్ట్ ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం కదా, ఇలా ఎంట్రీ తీసుకోవాలి. బికాస్ ఇక్కడ ఇంబ్యాలెన్స్ ఏం లేదు. సో మనం ఎటువంటి టైప్ ఆఫ్ ఎంట్రీ ప్లాన్, చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయితే ప్లాన్ చేస్తాం అన్నమాట. లేదనుకో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అవ్వలేదంటే ఇది బ్రేక్ అయిపోయినా బ్రేక్ అయిపోవచ్చు. బ్రేక్ అయిపోతే అప్పుడు వ్యూ ఎలా మారుస్తుంది ఏంటనేది చూద్దాం ఇప్పుడు. ఓకే, సో అప్పుడు ఎలా మారుస్తామంటే, ఓకే, సో ఇది చూసుకుంటే ఇక్కడ ఒక గ్యాప్ ఫిల్లింగ్ కూడా ఉన్నది. సో ఒకవేళ మార్కెట్ ఇది నేను కూడా ఈ పాయింట్ చెప్పాను, మార్కెట్ ఒకవేళ ఇది బ్రేక్ చేసిందే అనుకుందాం. ఓకే, బ్రేక్ చేసిన తర్వాత ఇప్పుడు ఇలా
వచ్చి ఇది బ్రేక్ చేస్తుంది అనుకుందాం, బ్రేక్ చేసి క్యాండిల్ కూడా పడింది అనుకుందాం, మంచిగా క్యాండిల్ పడినా సరే పడి 15 minutes టైం ఫ్రేమ్లో క్యాండిల్ అప్ సైడ్ క్లోజ్ అయిపోతే మాత్రం లిక్విడిటీ స్వీప్ అవుట్ చేసినట్టు మనం. ఆ 15 minutes టైం ఫ్రేమ్ కంప్లీట్ అయిపోయేలోపు అప్ సైడ్ క్లోజ్ అయితే మాత్రం లిక్విడిటీ స్వీప్ అయినట్టు. ఈ విక్ ఇలా ఫామ్ అయింది అనుకోండి, ఆ విక్ అలా స్టాప్ లాస్ ఇచ్చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కూడా అవ్వాలి. ఇది చూడండి, ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ లేక ఇప్పుడు 1 minute టైం ఫ్రేమ్లో వచ్చి ఇలా చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కూడా అయితే సిగ్నల్స్ బాగుంటాయి అన్నమాట. అయితే ఇది 1 క్యాండిల్లో అయితే వెల్ అండ్ గుడ్, దాని ప్రాబిలిటీ ఆఫ్ రేషియో పెరుగుతుంది అన్నమాట. లేదు ఒక క్యాండిల్లో పడి ఓకే ఇంకో క్యాండిల్లో అప్ సైడ్ క్లోజ్ అయిపోతే, ఇంకో క్యాండిల్లో అప్ సైడ్ క్లోజ్ అయితే మాత్రం అలా కూడా ప్రాబిలిటీ రేషియో బాగుంటుంది. బట్ 3-4 క్యాండిల్స్తో ఇంక నేను నమ్మను. ఇప్పుడు సెకండ్ క్యాండిల్, థర్డ్ క్యాండిల్, ఫోర్త్ క్యాండిల్ అప్కి వెళ్తే ఇంక నేను నమ్మను. ఓకే పడితే సింగిల్ క్యాండిల్లోనే వెళ్ళిపోతే దాన్ని లెక్క వేరు మాట. ఓకే సేమ్ ఇవ్వండి, ఇక్కడ మొన్న జరిగింది చూడండి, సేమ్ ఇలాంటిది ఆ లెక్క వేరు మాట. ఒక క్యాండిల్ అదైతే సింగిల్ క్యాండిల్లోనే పడింది, మళ్ళీ పైకి వచ్చేసింది ఈ గ్రీన్ క్యాండిల్. సో ఇది మాట లిక్విడిటీ అంటే. సో మనకి అలాంటి టైప్ ఆఫ్ క్యాండిల్ పడితేనే మనం లైక్ అక్కడ ఎంట్రీ అనేది ప్లాన్ చేయగలం అన్నమాట. అంటే లిక్విడిటీ ఎంట్రీ మాట అది. లేదు మంచిగా క్యాండిల్ రెడ్ క్యాండిల్తో డౌన్ సైడ్ అలా బ్రేక్ అయిపోయింది, అసలు పైకి వెళ్ళలేదు అనుకుంటే ఇంకా బేరిష్ సైడ్ వెళ్ళిపోతాం అన్నమాట. బేరిష్ సైడ్ వెళ్ళిపోతాం, అప్పుడు మళ్ళీ మార్కెట్ అనేది ఫామ్ అవుతుంటాయి కదా. బేరిష్ ట్రెండ్లో ఏదైనా ఎంట్రీ ప్లాన్ చేసుకొని అక్కడ ఇండ్యూస్మెంట్ ఎంట్రీ ప్లాన్ చేయడం, సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ప్లాన్ చేయడం, ఏదో ప్లాన్ చేసి ఎంట్రీ అనేది ప్లాన్ చేస్తాం. బికాస్ చార్ట్ లేదు కాబట్టి మనం ఇక్కడ డిస్కస్ చేసుకున్నాం. చార్ట్ ఉంది కాబట్టి ఇక్కడ ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ ఒక సినారియో చెప్పాం, బట్ చార్ట్ లేదు కాబట్టి మనం ఏం చెప్పాలన్నమాట. ఇక్కడ అంతే, జస్ట్ ఏంటంటే అక్కడ ఆ వ్యూ అలాగ అవుతుంది ఏంటనేది చెప్పుకోవడం అన్నమాట అంతే. ఓకే సో అది మాట సినారియోస్. ఒకేలా గ్యాప్ డౌన్ అయినా సినారియో అది ఇప్పుడు చెప్పాను కదా, గ్యాప్ డౌన్ అయినా సినారియో, గ్యాప్ డౌన్ అయినట్టే అయ్యి ఇది ఇక్కడ గ్యాప్ ఫిల్ చేసి మార్కెట్ ఫస్ట్ క్యాండిల్లోనే అప్ సైడ్ క్లోజ్ అయిపోతే మాత్రం లిక్విడిటీ స్వీప్ అవుట్ చేసినట్టు. లేదంటే మంచిగా ఇంకా రెడ్ క్యాండిల్ డౌన్ సైడ్ వెళ్ళిపోతే ఇంకా డౌన్ సైడ్కి టర్న్ అయిపోతాం అన్నమాట. ఓకే సో అది మాట వ్యూ అనేది. నెక్స్ట్ ఓవరాల్గా మళ్ళీ ఇక్కడెక్కడో గ్యాప్ అప్ అయిపోయి మార్కెట్ రన్ అయిపోతుంటే ఇక్కడెక్కడికి రాకుండా లైక్ ఏంటంటే దీన్ని ఏమి టచ్ చేయకుండా మార్కెట్ అనేది అప్ సైడ్ అలా ర్యాలీ అయిపోతుంటే మాత్రం లైక్ ఇక్కడ నుంచి ర్యాలీ అయిపోతే మాత్రం ఇంకా బుల్లిష్ ట్రేడ్స్ తీసుకుంటాం. బుల్లిష్ ఇంకెక్కడ సప్లై ఏం లేదు మనకి ఇక్కడ, ఇంకా బుల్లిష్ సైడ్ ట్రేడ్స్ తీసుకుంటాం. అక్కడ ఫామ్ అయ్యే ఇండ్యూస్మెంట్ ఎంట్రీ లేదా సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ ఏదో ప్లాన్ చేసుకొని ఎంట్రీ ప్లాన్ చేసుకుంటాం 1 minute టైం ఫ్రేమ్ ప్రకారం. ఇక్కడ చూసుకుంటే ఓవరాల్గా చూసుకుంటే ఈ సప్లై ఉన్నది అని చెప్పడం వరకే తప్ప అది ఇప్పుడైతే ప్రెసెంట్ మార్కెట్ ఈ ఏరియాలోకి రావట్లేదు. ఈ సప్లై ఉంది, ఇది కొంచెం డేంజర్ సప్లై. ఎప్పటికైనా సరే ఇది సప్లై అన్నమాట. సప్లై అంటే అక్కడ ఒక మార్కెట్ అయితే ప్రెసెంట్ బుల్లిష్ ఫ్రేమ్లో ఉన్నది. సో అది బ్రేక్ అయిపోయినా బ్రేక్ అవ్వచ్చు, బ్రేక్ అవ్వకుండా ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయితే కొద్దిగా పీ సైడ్ చిన్నగా ట్రేడ్ చేసుకుంటాం అన్నమాట. పెద్ద ట్రేడ్ అంటే లైక్ ఏంటంటే మార్కెట్ బుల్లిష్ సైడ్ వెళ్తుంది, ఎంత బుల్లిష్ సైడ్ అయిపోయినా స్ట్రైట్గా లైన్లో వెళ్ళిపోదు కదా, కొద్ది రిట్రేస్మెంట్ ఇస్తూనే ఉంటాయి కదా, ఆ రిట్రేస్మెంట్ ఇది అవుతుంది అన్నమాట. సో చిన్న ట్రేడ్సే తీసుకుంటాం, పెద్ద ట్రేడ్స్ తీసుకోం. ఒకవేళ కొన్నిసార్లు ఏంటంటే అక్కడ పెద్ద ఫాల్ కూడా ఇచ్చే ఛాన్స్ ఉంటుంది, అది అదృష్టం కలిగి ఉండాలంతే. బట్ స్టిల్ మార్కెట్ ఈజ్ ఇన్ బుల్లిష్ మోడ్. మనం ఏంటంటే బుల్లిష్ ట్రేడ్స్కి ఎక్కువ ఇవ్వాలి. ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయితేనే మళ్ళీ ఇక్కడ వెళ్ళి ఇక్కడ టచ్ అయితే ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేస్తాం. ఈ ఎంట్రీ ఫెయిల్ అవ్వచ్చు, హిట్ అయినా హిట్ అవ్వచ్చు, బికాస్ మార్కెట్ బుల్లిష్ మోడ్స్లో ఉన్నాయి కాబట్టి. ఓకే సో అది మాట. ఓకే ఓవరాల్ డిస్క్రిప్షన్, ఓవరాల్ టోటల్ అన్ని మాట్లాడేసుకున్నాం. నేను ఏదైనా పాయింట్ మిస్ చేస్తుంటే కింద నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అదేవిధంగా మీకు ఈరోజు చెప్పిన పాయింట్లో ఏదైనా పాయింట్ అర్థం కాకపోయింటే కింద నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అదేవిధంగా ఇందాకలా సెల్లింగ్ పొజిషన్ ఎలా తీసుకుంటాం ఏంటి అనేది మీకు చెప్పాను కదా, మీకు దాని గురించి వీడియో చేయమంటే స్పెషల్ వీడియో వీకెండ్ స్టార్ట్లో చేస్తాను, అది కూడా మీకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తాను, దాని గురించి చెప్తాను, లేదంటే చెప్పనమాట. సో అది ఓకే ఫ్రెండ్స్, అది మాట ఈరోజు వీడియో సంగతి వస్తే అదే మాట. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ వీడియో లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను. టేక్ కేర్, బాయ్.